వైసీపీ నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు మరో 2 వారాలు పొడిగించింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ రిమాండ్ గడువు పూర్తి కావడంతో పోలీసులు వంశీని వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. జూమ్ కాల్ ద్వారా వంశీని విచారించిన మెజిస్ట్రేట్ వంశీ డిమాండ్ను ఈ నెల 25 వరకు పొడిగించారు. వాస్తవానికి వల్లభనేని వంశీ అరెస్ట్ వంశీ స్వయంకృత అపరాధమే అని చెప్పొచ్చు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. తీర్పు వెలువడే వరకు కోర్టు నుంచి ఆయన అరెస్ట్ కాకుండా రక్షణ కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో కుట్రపూరితంగా కేసే లేకుండా చేసుకోవాలని వంశీ చేసిన ప్రయత్నమే ఆయన అరెస్టుకు దారితీసింది. విషయంలోకి వెళ్తే తెలుగుదేశం టికెట్పై 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించి ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసినటువంటి వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించి ఊరుకోలేదు. తెలుగుదేశం నాయకులు క్యాడరు లక్ష్యంగా దాడులు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే గన్నవరం నియోజకవర్గంలో నామరూపాలు లేకుండా చేయాలన్న కుట్రలు చేశారు. తెలుగుదేశం అధినేతపైనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహారాల శైలి కారణంగానే గన్నవరంలో 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అసలు ఎన్నికల కంటే ముందు వంశీ తన ఓటమిని అంగీకరించేశారని చెప్పొచ్చు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించి సానుభూతితో గెలిచేద్దామన్న ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలితాన్నివ్వలేదు. జనం ఆయన్ని చీకొట్టారు. సరే, ఆ ఎన్నికల్లో వంశీ పరాజయం పాలయ్యారు. వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక చతికిల పడింది. పార్టీ ఓటమి పాలైన క్షణాల నుంచి వంశీ దాదాపు అజ్ఞాతవాసమే చేస్తున్నారు. బయటకొస్తే పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో నక్కి గడుపుతున్నారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆయన అనుచరులపైన కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అనుచరులు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ కూడా అరెస్టు భయంతో యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించి అరెస్టు భయం నుంచి తాత్కాలిక ఊరట పొందారు. ఆయనకి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేదు. కానీ ఆయన పిటిషన్ విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకు అరెస్ట్ నుంచి మినహాయింపించింది. సరిగ్గా ఈ తరుణంలోనే వల్లభనేని వంశీ తన కుట్రలను తెరతీశారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు ఉపసంహరణకు అఫిడవిట్ దాఖలు చేసేలా చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు రివర్స్ అయ్యేసరికి అంతా వంశీపై కేసు వీగిపోయిందనే చెప్పారు. అయితే అంతా వంశీపై కేసు వీగిపోయిందనే భావించారు. అయితే అధికారంలో ఉండగా ఇష్టారీతిగా వ్యవహరించినా సాగినట్టు అధికారం లేని సమయంలో కూడా సాగుతుందని వంశీ ఎలా భావించారో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కిడ్నాప్ బెదిరింపు కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోనే ఇప్పుడు ఆయన రిమాండ్ను కోర్టు 2 వారాలు పొడిగించింది.